ఢిల్లీలో ఏబీవీపీ లెఫ్ట్ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రామ్దాస్ కాలేజ్ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. మౌరౌస్ పోలీస్ స్టేషన్ ను విద్యార్థులు ముట్టడించారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య గొడవ చెలరేగింది. విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. చాలా మంది విద్యార్థులకు లాఠీ చార్జ్ లో గాయాలయ్యాయి. విద్యార్థులు కూడా రాళ్లు రువ్వడంతో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. అంతకుముందు కూడా ఢిల్లీలోని రామ్దాస్ కాలేజ్ రణరంగాన్ని తలపించింది. ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. కాలేజ్లో జరిగిన సెమినార్కు జేఎన్యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖాలిద్ను ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఖాలిద్ను ఎలా సెమినార్కు ఆహ్వానిస్తారని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ, ఏఐఎస్ఏ మద్దతుదారుల మధ్య క్యాంపస్లో గొడవలు జరిగాయి. ఈ గొడవలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు కాలేజ్కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోటాపోటీగా ఏబీవీపీ, ఏఐఎస్ఏ కార్యకర్తలు నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్యూతో పాటు ఢిల్లీ యూనివర్సిటీలో ఏఐఎస్ఏ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జేఎన్యూ గొడవలు ఢిల్లీ యూనివర్సిటీకి కూడా పాకాయి. క్యాంపస్లో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఏబీవీపీ విద్యార్థులే రెచ్చగొట్టారని ఏఐఎస్ఏ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో బయటి వ్యక్తులు ప్రవేశించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గొడవ కారణంగా రామ్దాస్ కాలేజ్లో జరగాల్సిన ఉమర్ ఖాలిద్ సెమినార్ రద్దయింది. సెమినార్కు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ఢిల్లీలో ఏబీవీపీ లెఫ్ట్ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రామ్దాస్ కాలేజ్ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. మౌరౌస్ పోలీస్ స్టేషన్ను విద్యార్థులు ముట్టడించారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య గొడవ చెలరేగింది. విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. చాలా మంది విద్యార్థులకు కూడా లాఠీచార్జ్లో గాయాలయ్యాయి. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అంతకుముందు కూడా ఢిల్లీలోని రామ్దాస్ కాలేజ్ రణరంగాన్ని తలపించింది. ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. కాలేజ్లో జరిగిన సెమినార్కు జేఎన్యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖాలిద్ను ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఖాలిద్ను ఎలా సెమినార్కు ఆహ్వానిస్తారని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
జేఎన్యూతో పాటు ఢిల్లీ యూనివర్సిటీలో ఏఐఎస్ఏ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జేఎన్యూ గొడవలు ఢిల్లీ యూనివర్సిటీకి కూడా పాకాయి. క్యాంపస్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఏబీవీపీ విద్యార్థులే రెచ్చగొట్టారని ఏఐఎస్ఏ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో బయటి వ్యక్తులు ప్రవేశించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గొడవ కారణంగా రామ్దాస్ కాలేజ్లో జరగాల్సిన ఉమర్ ఖాలిద్ సెమినార్ రద్దయింది. సెమినార్కు పోలీసులు అనుమతి రద్దు చేశారు.